ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తమ టికెట్ కాపాడుకోవాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఇతర పార్టీలో వలసలు మొదలయ్యాయి. ఇక అదే సమయంలో కొన్ని రోజుల నుండి టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు పార్టీ మారతాడన్న వార్తలు ఊపందుకున్నాయి. కొన్ని రోజుల నుండి టీడీపీ అధిష్టానంపై గంటా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనలేదన్న వార్తలు వచ్చాయి. అలాగే తన వర్గానికి సంబంధించిన నేతలకు టికెట్లు రావడం లేదని గుసగుసలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ జనసేనలో చేరుతాడని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గంటా స్పందిస్తూ తాను టీడీపీని వీడుతున్నానని, జనసేనలోకి వెళ్లబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తాను పార్టీ మారే సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తన గెలుపులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఉందని, అయితే ఆయన వల్లే తాను గెలిచాననడం సరికాదని చెప్పారు. పక్కనున్న వారు ఇచ్చిన స్క్రిప్టును పవన్ చదవడం సరికాదని అన్నారు. రాజకీయాలపై మరింత అవగాహనను పవన్ పెంచుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.